బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెద్ద దానకర్ణుడు అంటూ ఆయన అన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాస్యం పండించారు. సాయం కోసం వచ్చిన ఒక మహిళతో ఈ సరదా సంభాషణ చేశారు ఆయన. మునుగోడుకు చెందిన మహిళ సాయం నిమిత్తం వచ్చిన సందర్భంగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది. రాజగోపాల్ రెడ్డి ఉండగా తానేం చేస్తాను అంటూ మంత్రి కామెంట్స్ చేస్తూ చివరకు షాప్ పెట్టుకోవటానికి 50,000 రూపాయలు ఇచ్చి పంపించారు. తొలుత తన దగ్గర అన్ని డబ్బులు లేవని బదిలిచ్చిన మంత్రి తానే ప్రభుత్వ క్వార్టర్స్లో ఉంటున్నానని చెప్పడంతో చుట్టూ ఉన్నవారు నవ్వును ఆపుకోలేకపోయారు. రాజగోపాల్ రెడ్డి గారు దానకర్ణులు ఉన్నాడు అక్కడ. నాది తెలిసే ఇది 50 లక్షలు ఇస్తే ఆయన ఏం కావాలో అన్ని చూసుకుంటాడు. మీరు రాజగోపాల్ దగ్గరికి పోరి ఏం కావాలి నీకు? గవర్నమెంట్ స్కూల్ చేస్తుంది కదా, ఇది గవర్నమెంట్ స్కూల్ ఫ్రీ కావాలంట. కానీ ఈ సంవత్సరం అయిపోయినాయమ్మా, ఈసారి అయిపోయింది. చదివి నెక్స్ట్ ఇయర్ ఇప్పిస్తా. ఆ పైసలు ఇచ్చేది ఖర్చులు ఏమైనా ఉంటే మీ ఇస్తాను. ఎందుకు పని చేయవు? ఇప్పుడు ఏం చేయాలని ఇప్పుడు ఆయన ఏం చేస్తారు అంటే ఏంది పని చేసుకునే దానికి ఏంది పని చేస్తాను కాదు. 50,000 కిరాణా షాప్ పెట్టుకుంటావు ఇంట్లో. మనం 50,000 ఇచ్చి ఆయన తాగి తిని పనుకుంటే నా పైసలు కాదు, నా దగ్గర పైసలు లేవు. ఇది ఉట్టికేసి గవర్నమెంట్ క్వార్టర్ ఉంటున్నాను. అందరూ చూసి నా బిల్డింగ్ అనుకుంటున్నది. పొద్దున ఇంటికాడ ఉన్నాయని ఖాళీ అని రవి ఒక 50,000 రాజగోపాల్ రెడ్డి గారు దానకర్ణులు ఉన్నాడు అక్కడ. నాది తెలిసే ఇది 50 లక్షలు ఇస్తే ఆయన ఏం కావాలో అన్ని చూసుకుంటాడు. మీరు రాజగోపాల్ దగ్గరికి పోరి ఏం కావాలి నీకు? గవర్నమెంట్ స్కూల్ చేస్తుంది కదా, ఇది గవర్నమెంట్ స్కూల్ ఫ్రీ కావాలంట. కానీ ఈ సంవత్సరం అయిపోయినాయమ్మా, ఈసారి అయిపోయింది. చదివి నెక్స్ట్ ఇయర్ ఇప్పిస్తా. ఆ పైసలు ఇచ్చేది ఖర్చులు ఏమైనా ఉంటే మీ ఇస్తాను. ఎందుకు పని చేయవు? ఇప్పుడు ఏం చేయాలని ఇప్పుడు ఆయన ఏం చేస్తారు అంటే ఏంది పని చేసుకునే దానికి ఏంది పని చేస్తాను కాదు. 50,000 కిరాణా షాప్ పెట్టుకుంటావు ఇంట్లో. మనం 50,000 ఇచ్చి ఆయన తాగి తిని పనుకుంటే నా పైసలు కాదు, నా దగ్గర పైసలు లేవు. ఇది ఉట్టికేసి గవర్నమెంట్ క్వార్టర్ ఉంటున్నాను. అందరూ చూసి నా బిల్డింగ్ అనుకుంటున్నది. పొద్దున ఇంటికాడ ఉన్నాయని ఖాళీ అని రవి ఒక 50,000 రాజగోపాల్ రెడ్డి గారు దానకర్ణులు ఉన్నాడు అక్కడ. నాది తెలిసే ఇది 50 లక్షలు ఇస్తే ఆయన ఏం కావాలో అన్ని చూసుకుంటాడు. మీరు రాజగోపాల్ దగ్గరికి పోరి ఏం కావాలి నీకు? గవర్నమెంట్ స్కూల్ చేస్తుంది.